అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం దోసకాయలు మంచిగా కడిగి ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. చేదుగా ఉంటే మనకి కర్రీ కానీ చట్నీ కానీ పనికిరావు. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మాత్రం చాలా తక్కువ వాటర్ వేసి చింతపండు నానబెట్టండి. ఇప్పుడు జీలకర్ర దంచుకోవాలి. ఆ తర్వాత చింతపండు కూడా వేసి మనం దంచాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసి మనకి ఎంతవరకు వీలు పడితే అంతవరకు మనం మెత్తగా దంచుకోవాలి. మనం రోట్లో దంచితేనే ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట. ఉంటే కనుక కల్లుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. ఈ రకంగా దంచుకున్న మిశ్రమాన్ని మనం దోసకాయ ముక్కల్లోకి వేసి కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇంకా అంతేనండి, మనకి స్టవ్తో పని లేకుండా దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ గట్టిగా ఉంటే కనుక ఈ పచ్చడి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. కాకపోతే పల్లెటూర్లలో ఈ రకంగానే ప్రిపేర్ చేస్తారు చాలా వరకు. దోసకాయ ముక్కలు చిన్నగా ఉంటే టేస్ట్ ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అండి. తినేటప్పుడు గట్టిగా తగులుతా మంచిగా అనిపిస్తుంది. మా వారికి కూడా ఇది చాలా ఇష్టం అండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేయండి. అంతేనండి, నేను ఉప్పు కొంచెం తగ్గితే ఉప్పు వేసానండి. ఇంకా అంతే. ఒకవేళ కారం తగ్గితే ఏం చేస్తారు అనిపిస్తుంది కదా. మీరు ఫస్ట్ కొంచెమే దంచుకొని కొంచెం మిశ్రమాన్నే వేసి కలుపుకోండి. ఆ తర్వాత అవసరమైతే మిగతా వేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.